హెల్దీగా టేస్ట్లో కాస్త డిఫరెంట్గా ఉండే ఈ క్యారెట్ మిల్క్ అనేది చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి. సమ్మర్లో ఎండవేడికి చర్మం కమిలిపోయి ట్యాన్ పడుతుంది కదా, ఆ టైంలో ఇది ఒక మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది. అద్భుతమైన చర్మకాంతినిచ్చే క్యారెట్ మిల్క్ ఈరోజు నా స్టైల్లో మీకోసం. ఈ మిల్క్ తయారు చేసుకోవడం కోసం క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందే చెప్తున్నాను, ఇది నిలవ పెట్టుకునే క్యారెట్ మిల్క్ కాదు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకొని తాగడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. క్యారెట్ని కట్ చేస్తూనే మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను. ఇది సమ్మర్లో తాగడం వల్ల మన బాడీ ట్యాన్ని రిమూవ్ చేయడమే కాకుండా మనకి ఇమ్యూనిటీ బూస్ట్ చేయడంతో పాటు బోన్ స్ట్రెంగ్త్ని కూడా డెవలప్ చేస్తుంది. అందరికీ తెలిసిన విషయమే క్యారెట్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని. క్యారెట్ మిల్క్ కలిపి చేస్తాం కాబట్టి యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఇందులో ఉంటాయి. క్యారెట్ ముక్కలన్నీ బాగా చిన్నగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. దీన్ని బాగా బ్లెండ్ చేస్తే ఒక థిక్ పేస్ట్ లాగా అవుతుందన్నమాట. కట్ చేసిన క్యారెట్ ముక్కలతో పాటు 3 సీడ్లెస్ ఖర్జూరం వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో పచ్చి బాదం వేస్తున్నాను. ఫ్లేవర్ కోసం నేను 4 ఇలాచీ వేస్తున్నాను. షుగర్కి బదులు నేను తేనె వాడుతున్నాను. తేనెకి బదులు బెల్లాన్ని, షుగర్ని కూడా ఇందులో వాడుకోవచ్చు. చూసారు కదా, ఇందులో అన్ని మంచి మంచి ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నాం కదా, మరి స్కిన్ టోన్ ఎందుకు ఇంప్రూవ్ అవ్వచ్చు చెప్పండి. క్యారెట్ తినాలంటే పారిపోయే వాళ్ళు, క్యారెట్ జ్యూస్ అంటే భయపడే వాళ్ళు, అసలు ఆ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు కూడా ఈ డ్రింక్ తాగుతారు. అసలు క్యారెట్ ఫ్లేవర్ అనేది ఇందులో హైలైట్ అవ్వదు. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్కి కాచి చల్లార్చిన పాలు వేస్తున్నాను. మిల్క్ వేసిన తర్వాత ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ని బాగా బ్లెండ్ చేయాలి. అలా బ్లెండ్ చేసేటప్పుడు బాగా తిక్కగా అనిపించినట్లయితే 1/2 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ టోటల్ ఇంగ్రీడియంట్స్ని 2-3 మినిట్స్ బ్లెండ్ చేసిన తర్వాత ఒక ఫైన్ థిక్ మిల్క్ రెడీ అయిపోయింది. బ్లెండ్ చేసిన తర్వాత దీని కలర్ లైట్ ఎల్లో కలర్ లాగా, గోల్డెన్ కలర్ లాగా అనిపిస్తుంది. చూడ్డానికి బాదం మిల్క్ లాగా ఉంటుంది. మిల్క్ అండ్ ఇలాచీ కాంబినేషన్ ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇందులో క్యారెట్ ఫ్లేవర్ కంటే మిల్క్ అండ్ ఇలాచీ ఫ్లేవరే హైలైట్గా ఉంటుంది. చూసారు కదా, చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద కట్ చేసిన పిస్తా పీసెస్ని డెకరేషన్ చేస్తున్నాను. బికాజ్ దీని కలర్కి ఆ గ్రీన్ కలర్ చాలా హైలైట్ అవుతుంది అండ్ తాగేటప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. క్యారెట్ని ఎన్నో విధాలుగా యూజ్ చేస్తూ ఉంటాం. ఒక్కసారి ఇలా క్యారెట్ మిల్క్ తయారు చేసుకుని తాగామనుకోండి, ఇది మన ఫేవరెట్ డ్రింక్ అయిపోద్ది. 1 గ్లాస్ క్యారెట్ మిల్క్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీన్ని మనం చల్లగా తాగాలి అని అనుకుంటే బ్లెండ్ చేసేటప్పుడే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు, లేదా మిల్క్ ప్రిపేర్ చేసిన తర్వాత 10-15 మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచి తాగొచ్చు. ఈ క్యారెట్ మిల్క్లో న్యాచురల్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి డయాబెటీస్తో బాధపడే వాళ్ళు దీన్ని కేవలం లిమిటెడ్ క్వాంటిటీలో మాత్రమే తీసుకోవాలి. నా స్టైల్లో క్యారెట్ మిల్క్ ఎలా తయారు చేసుకోవాలో ఈజీ మెథడ్లో చెప్పా కదా, మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ క్యారెట్ మిల్క్ మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.